చేయడం జరిగింది. సర్వే నంబర్ 61 18 ఎకర్స్. తాండూరు టౌన్, తాండూరు స్థానిక విలియమన్ పాఠశాల వద్ద పాఠశాలకు మరియు ట్రస్ట్కు చెందిన భూమిలో వారు గోడ కట్టుకోవడానికి పనులు చేస్తూ ఉండగా స్థానిక కౌన్సిలర్లు స్థానికులు వచ్చి అక్కడ పనులను నిలిపివేశారు. అయితే వారు ఇట్టి పనులను సర్వే చేసిన తర్వాత మీరు ఆ పని చేసుకోవచ్చని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మరి ఇక్కడ కనీసం 8 వార్డులు ఉంటాయని అటువంటి వారి కోసము తోవను విడిచి గోడ కట్టుకోవాలని వారు ఆ ట్రస్ట్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆక్రమించుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా జరగకూడదని మరి మా యొక్క పెద్దలు అనగా ఈ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ప్రహారీ కూడా కట్టించినప్పుడు వారు ఏం చేశారంటే ఇది గూలకొచ్చి ఇక్కడ నుండి పోవాలని వారి యొక్క దారి కొరకై ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి 100 ఏళ్ల సర్వీస్లో ఇప్పుడు చిన్నగా మామూలుగా ఒక 25 ఏళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళు ఎలక్ట్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే మేము ఎలక్ట్ అయినాము, మేము ఒక లీడర్స్ అయినాము కాబట్టి మేము ఇలా చేస్తే బాగుంటుందేమో అలా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఎవరికి కూడా అమ్ముడు పోకూడదని చెప్పి దయచేసి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ అమ్ముడు పోయినట్టుగా అయితే మా ఈ యొక్క ప్రాపర్టీ కూడా అమ్ముడు పోతుందండి. దయచేసి మీరు ఎప్పుడు కూడా మరి ఇది దేవుని స్థలమై ఉన్నది, ఒక మిషనరీల స్థలమై ఉన్నది. ఇందులో ఎందరో చదువుకున్న మేధావులు ఉన్నారు, మంచి పండితులు ఉన్నారు. దాదాపుగా ఒక 50 సంవత్సరాల పైబడి ఉన్న వారందరూ కూడా ఇక్కడ చదివిన వారే ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కాబట్టి నేను తెలియజేయలేదు ఏమనగా దయచేసి ఈ యొక్క విలియమన్ స్కూల్కి ఏ అన్యాయం జరగకూడదని చెప్పి ప్రత్యేకముగా ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. 62 సర్వే నంబర్ 61 18 ఎకర్స్ 4 గుంటాస్. అదేవిధంగా 62 మరి 17 ఎకర్స్ 20 గుంటాస్. ఇది రోడ్ అవతల హాస్టల్ ల్యాండ్ 8 ఎకర్స్ 11 గుంటాస్. ఇది 100 సంవత్సరాల నుండి ఉన్న చరిత్ర. మరి ఇది మా మిషనరీలు మాకు కొని ఈడీ పాల్ పేరు మీద, అదే రీతిగా హిరిడే పాల్ పేరు మీద, పాదిరి పేరు మీద, మరి అంతేకాకుండా సదరన్ ఏషియా మెథడిస్ట్ చర్చ్ సదరన్ ఏషియా అనే ఈ యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. అవి ప్రతిసారి మేము డిఎస్పి అప్పుడు పాత డిఎస్పి ఉన్నప్పుడు కూడా మేము సబ్మిట్ చేసాం, మళ్ళీ సిఐ ఉన్నప్పుడు కూడా సబ్మిట్ చేసాం. మళ్ళీ డిఎస్పి గారికి అదేవిధంగా సిఐ గారికి కూడా తెలుసు ఇది మా ల్యాండ్ 100 సంవత్సరాల చరిత్ర. సో అక్రమదారులు వచ్చి ఇది మాది అంటారు. రోడ్డు విషయంలో మేము మాట్లాడలేము దాన్ని. మా బిషప్ తండ్రి గారు, ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు మా పెద్దలు మనోహర్ రెడ్డి గారు మాకు కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి, ఎందుకనంటే ఇష్టం వచ్చిన కచ్చగా ఇంద్రనగర్ అవతల నుండి పడేస్తూ ఉన్నారు. కూలిపోయిన ఇండ్లే కూడా తీసుకొని వచ్చి ఇస్తున్నారు. చనిపోయిన వారి బట్టలు తీసుకొచ్చి బెడ్స్ తీసుకొచ్చి అక్కడ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా ఘోరమైన మరి డంప్ యార్డ్గా దాన్ని చేశారు. ఎన్ని సంవత్సరాలు అలాగ ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారితో మేము రిక్వెస్ట్ చేస్తాం. మాకు ఇంచుమించు 84 లక్షలు మరి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. మా క్రిస్టియన్ కమ్యూనిటీ 5 మరి మండలాల్లో ఉన్న మా క్రైస్తవులందరి తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మా మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ తాండూరు తరఫున కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. పోలీస్ సిబ్బంది మా సిఐ గారికి, డిఎస్పి గారికి, ఎస్పీ గారికి ప్రత్యేకమైన వందనాలు మా తరఫున తెలియజేస్తూ ఉంటున్నాం. మరి వారు కూడా ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా వారు కాంపిటేటివ్గానే వస్తున్నారు. మేము కూడా వారికి ప్రాధేయపడుతూ ఉన్నాం. మరి
మరి మా ల్యాండ్లో మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ఎంతో ప్రయాసపడి వాళ్ళను అడుగుతూ ఉన్నాం, గౌరవిస్తూ ఉంటున్నాం. మరి కౌన్సిలర్ కూడా వచ్చి అడిగినప్పుడు కౌన్సిలర్ గారు కూడా చెప్పాము మేము సమాధానం. కాబట్టి ఈ సమయంలో మరి తాండూరు పట్టణము అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా తెలుసు ఇది 100 సంవత్సరాల చరిత్ర విలియం ఉందని. దయచేసి మా ల్యాండ్ను అక్రమదారులుగా ఆక్రమించకుండా మరి మా ల్యాండ్ మాకుంటే ఇది జనరేషన్స్కు అందరికీ యూజ్ అవుతుంది. చాలామంది తాండూరు చుట్టుపక్కల గ్రామాలు తాండూరులో ఉన్నవారు ఇందులో అద్భుతమైన ఎడ్యుకేషన్ తీసుకొని గొప్ప గొప్ప ఆఫీసర్లు వారు చాలా గొప్పగా ఉన్నారు ఈరోజు. ఇది గర్వకారణము. ఇంకా కూడా ఈ యొక్క తాండూరు మా యొక్క తాండూరు చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ వాళ్ళందరూ కూడా పిల్లలు యవనస్తులు మరి ఓల్డ్ ఏజ్లో ఉన్నవారు కూడా వాకింగ్ చేసుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి, వాలీబాల్ ఆడుకోవడానికి మరి ప్రత్యేకంగా అన్నిటికీ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. వాళ్ళని వద్దని కూడా మేము చెప్పడం లేదు. మరి మొన్న మా ఎమ్మెల్యే గారు చెప్తే కూడా వారి మేరకు ఇక్కడ యోగా డే రోజు వాళ్ళు చేసుకుంటామని సరే అని ఇచ్చేసాం. సో అట్లా మేము అన్నిటికీ కోఆపరేట్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మాకు కూడా మీరు కోఆపరేట్ చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మా తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా మరి పెద్దల కౌన్సిలర్లకు మరి అంతేకాకుండా మా యొక్క మున్సిపల్ చైర్పర్సన్ మరి వారికి కూడా మరి మా పెద్దలు ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ఎప్పటికప్పుడు మరి మీడియాలో మీరు చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి దేవుడు మన యొక్క తాండూరు కాన్స్టిట్యూన్సీని అంతటినీ కూడా మరి ఆశీర్వదించాలా, మన యొక్క పిల్లలు మంచిగా కావాలి భవిష్యత్తులో అని చెప్పి మేము ఆర్నిషలు నాయకుల కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతేగాని మేము ఎవరికి హాని చేసేవారము కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 60-70 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉంది. ఎందుకంటే ఇక్కడ 6 వార్డులకు సంబంధించి పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి లోపల నుంచి వెళ్ళాలంటే. దానికోసమని 2020 లోపల టౌన్ ప్లానింగ్లో రోడ్ ఇడిచిండ్రు. దాని గురించి సర్వే చేసి రోడ్డు ఇడిపియాలంటని చెప్పి మేము వినతి చేస్తున్నాం. ఎవరిని దౌర్జన్యం చేయడం లేదు, ఎవరికి ఇది చేయడం లేదు. వాళ్ళకి గిట వాళ్ళ సంస్థ ద్వారా కొన్న పట్టాలండే ఉంది, వాళ్ళు బౌండరీలు వేసుకుంటారు, వేసుకోమంటున్నాం. మేము ఎవరికి ఏమి చేస్తలేము. కాకపోతే అంటే వినతి ఏంటంటే ప్రజలు బాగుపడతారు, దయ ఉంచి రోడ్డు ఇవ్వండి అంటే మేము వేడుకుంటున్నాం అందరికీ. దానికి అందరూ సహకరించి సవనీయంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనికి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని లోపల కల్పించుకొని మీరు అందరూ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని దీన్ని పరిష్కారం చేయగలరంటని అందరికీ కోరుకుంటున్నాను. సర్వే నంబర్ 52, 53, 54 అయితే మనకు గత వారం కిందనే ఇక్కడ రేపు 30 తారీఖు అంటే తాండూరు మున్సిపాలిటీకి అదేవిధంగా మెథడిస్ట్ చర్చ్ వాళ్ళకు, విలమన్ స్కూల్ వాళ్ళకు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో బౌండరీస్లో ఉన్న అందరి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అలా సడన్గా బౌండరీ జేసీబీ తోటి వాళ్ళు తీయడం జరుగుతుంది. మేము మున్సిపాలిటీ తరఫుకి వెళ్ళి జవాన్లు కానీ కమిషనర్ గారు కానీ జేసీబీని ఆపడం జరిగింది. రేపు 30 తారీఖు సర్వే ఉంది కాబట్టి ఆ సర్వే చేసినాక బౌండరీస్ ఎవరికి వస్తే వాళ్ళు ఆ బౌండరీస్ తీసుకున్నాక వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా సహోదరులు అందరు ఇక్కడ 3 సర్వే నంబర్ 3 వార్డ్ నంబర్ 3, 4, 5, 6 ఆ విధంగానే 24, 1, 2 ఇవి దాదాపుగా 8 వార్డుల ప్రజలకు అందరికి కూడా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అంటే గత సర్వే చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ బౌండరీ వంటి మనకు ఒక పెద్ద రోడ్డు వచ్చినట్టు, అదేవిధంగా 60 ఫీట్ రోడ్డు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో కూడా మనకు రోడ్డు వచ్చినట్టు చూపించడం జరిగింది. కాబట్టి మేము కూడా సర్వేకి అందరు సహకరించి ఎవరి ప్రాపర్టీలకు ఎవరు రాకుండా బౌండరీస్ పెట్టుకొని ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవాలని, అదేవిధంగా 8 వార్డుల ప్రజల యొక్క సమస్య రోడ్ గురించి కూడా తీవ్రతరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అటు ఎమ్మెల్యే గారు కానీ, ఇటు చైర్మన్ గారు కానివ్వండి, ఇటు మెథడిస్ట్ చర్చ్, విలమన్ స్కూల్ వాళ్ళు కానివ్వండి, ఇటు కౌన్సిలర్లు అందరూ కూడా కూర్చొని ప్రజలకు ఉపయోగపడే విధంగా మధ్య మార్గంగా డెవలప్మెంట్కి సహకరించాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. विलियम स्कूल में जो हमारी बच्ची के बीच में ग्राउंड है विलियम स्कूल,
यहाँ पर हमारे क्रिश्चियन भैया कंपाउंड वाल के लिए जेसीबी चला रहे थे, तो हम लोग आकर यहाँ पर इनसे रिक्वेस्ट करें। मेरे साथी काउंसलर्स भी यहाँ पर सब लोग आए हैं मदद करने के लिए, हमारी कॉलोनी वालों के लिए, इंदिरा नगर वालों के लिए, क्योंकि हम लोग 25-30 साल से बहुत सफ़र हो रहे हैं। जब से इंदिरा नगर डेवलप हुआ है यहाँ पर हमको रोड, यहाँ पर मुस्तकिल एक मजबूत रोड हमारे को बाहर जाने के लिए एक बड़ी रोड नहीं है हमारे पास। हम हम्मल बस्ती में से कभी बाहर निकलते हैं, कभी विलेमू स्कूल के अंदर से बाहर निकलते हैं। हमारे पास ऐसे इमरजेंसीज आते हैं, प्रेगनेंसी लेडीज़ वगैरह रहते हैं, एक्सीडेंट होता है, कुछ इंसिडेंट अगर घर में किसी के हो गया तो हमको बाहर निकलने के लिए हमको जगह नहीं रहती यहाँ से, क्योंकि हमारे पास एक मजबूत जाने आने के लिए मुस्तकिल रोड नहीं है हमारे पास। इसके लिए हम पिछले कई दिन से विलेमू वालों को रिक्वेस्ट कर रहे हैं। आज भी यहाँ पर हम रिक्वेस्ट कर रहे हैं उनको, बड़े अदब से, बहुत मोहब्बत से हम रिक्वेस्ट कर रहे हैं कि हमारे को रोड की यहाँ पर ज़रूरत है। और उनके भी ज़मीन को अगर डेवलपमेंट होना है, अगर कुछ भी आगे भी उनके अंदर कुछ डेवलप करना है तो उनकी भी रोड की ज़रूरत है। विलेमू वालों की भी हैदराबाद रोड से एक ही रोड है, इधर से भी उनकी प्रॉपर्टी जब इतनी बड़ी 36 सेक्टर्स प्रॉपर्टी है उनकी, तो उनकी भी रोड की ज़रूरत है। तो हमारे हाल ही में हमारे एमएलए साहब 25 लाख रुपए उनको स्कूल डेवलपमेंट के लिए फंड दिए बोल के मुझे मालूम हुआ, तो ये लोग लाके फाउंडेशन स्टोन डाले, 25 लाख रुपए दिए बोल के मालूम हुआ। प्रोसीडिंग 25 का चाहे बोले 85 ने साहब बोले 25 लाख रुपीज़ में दिया। मॉर्निंग वॉक में मेरे को वो लोग पूछे थे क्रिश्चियन विलेमू वाले, वो लोगों के लिए मैं दिया डेवलपमेंट के लिए, विलेमू स्कूल के लिए। बोले ठीक है साहब, अच्छा करे दिए तो। फिर हमारी रोड का कैसा साहब बोलते, एमएलए साहब बोले नहीं भाई साहब मैं बोल दिया उन लोगों को रोड छोड़ के काम करना बोल के बोला। मैं भी बोलता हूँ और आप भी बोलो बोलती है, एमएलए साहब के अल्फाज है। तो आज यहाँ पर मैं कमिश्नर साहब को यहाँ पर आके फ़ोन करा, कमिश्नर साहब ठीक सेक्शन से हमारे स्टाफ को यहाँ पर भिजाने के बाद यहाँ पर काम रुका। तो मैं हमारे विलेमू वाले भाइयों से हमारी यही गुजारिश कर रहा हूँ, हमारे क्रिश्चियन भाइयों से बहुत रिक्वेस्ट के साथ, हमने रिक्वेस्ट के साथ हम तमाम लोग आपसे गुजारिश कर रहे हैं कि रोड छोड़ के आप काम कर लीजिए, क्योंकि बड़ी कॉलोनी है, 6-8-10 भाड़ों के यहाँ से लोग जाना आना है सबका। यहाँ से आपसे गुजारिश है रोड छोड़ के काम करिए साहब, मोहब्बत से, और सर्वे इसका होने के बाद ही काम करिए साहब। आप गवर्नमेंट सर्वे रिपोर्ट ला लीजिए, कहाँ से आपकी ज़मीन है वहाँ से माप के कर लीजिए। कल कोई आता है, परसों कोई आता है, ये मेरी बोलता है, ये तेरी बोलता है, साहब देख देख के थक गए हम। आपकी ज़मीन है हमारे को मालूम है, जिसकी भी ज़मीन है उनको गवर्नमेंट सर्वे रिपोर्ट ला लो साहब। यहाँ से हमारी हश हो रही, यहाँ से हमारी ज़मीन शुरू हो रही बोल के वो रिपोर्ट ला के काम करो साहब। यहाँ के हिंदी में खाली ये मेरी बोल के खोदम खाती नको करो, बड़ी मेहरबानी आप लोगों से होगी। और यहाँ पर हमारे तमाम काउंसलर साहिब हैं, आप लोगों का तमाम का मैं शुक्रिया अदा करता हूँ। और एमएलए साहब से भी गुजारिश है कि एमएलए साहब ये बहुत बड़ी बस्ती है, ये इंदिरा नगर है। कांग्रेस के पीरियड में, इंदिरा गांधी मैडम के पीरियड में ये कांग्रेस वाले गवर्नमेंट वाले इंदिरा नगर दिए थे। आज आपकी कांग्रेस पार्टी को जो बस्ती दी थी, ज़मीन दी थी, उनको रोड की जरूरत है एमएलए साहब। आप इनके साथ नाइंसाफ़ी नहीं करते हुए आप खुद साइड पर आइए, आप साइड पे पोजीशन पे पॉइंट पे आके आप खुद यहाँ से रोड निकाल के देंगे तो आपकी बड़ी मेहरबानी होगी। मनोहर रेड्डी साहब से भी मेरी गुजारिश है, एमएलए साहब से, और चेयरपर्सन मैडम भी कांग्रेस के बैठे हुए हैं, कांग्रेस पार्टी के चेयरपर्सन नीरजा मैडम है, उनसे भी गुजारिश है आप भी साइड पर विजिट करिए। ये बल्दिया की जो रोड डाली गई है मास्टर प्लान से, कहाँ शुरू हो रही, कहाँ आउटर रिंग रोड को 10 सेकंड को जारी मिल के, ये जब बल्दिया में डाल दिए 2020 में, 2000 में डाले 26 साल पहले, तो क्या उसको मास्टर प्लान को अपने कंटिन्यू करना है? क्या वो कैंसिल हुआ है क्या नहीं हुआ है? कंटिन्यू अगर करना है तो इनको कंपनसेशन देके इनके पास से विलेमू वालों के पास से ज़मीन लीजिए, इसको हासिल करके पब्लिक को जो है जाने के वास्ते रोड का इंतजाम करिए। मैडम की जिम्मेदारी है। हम लोग आपसे गुजारिश करें चेयरपर्सन मैडम से और एमएलए साहब से और ऑफिशियली कमिश्नर साहब से, कमिश्नर साहब आपसे गुजारिश है, जब तक ये सर्वे रिपोर्ट नहीं है गवर्नमेंट की, पंचनामा नहीं हुआ, बाउंड्री सदबंदी नहीं हुई, जब तक यहाँ पर आप काम होने मत दीजिए। कमिश्नर साहब से भी गुजारिश है, आपकी जिम्मेदारी है कमिश्नर साहब, आपका पोस्ट बड़ा है, आपके हाथ में स्टाफ है, टीपीओ सेक्शन है, आपके पास में टीपीओ ऑफिसर है, स्टाफ है, आप भिजा के फौरी यहाँ पर इमीडिएटली एक्शन लेना अगर कुछ गलत हो रहा बोलते। कमिश्नर साहब आप पॉलिटिकली प्रेशर में काम मत करिए, आप ऑफिशियली काम करिए। तो हम लोग कलेक्टर के पास जाना पड़ता, कलेक्टर साहब के पास जाके हमको कलेक्टर ऑफिस में बैठना पड़ता। कमिश्नर साहब से गुजारिश है और हमारे एमएलए साहब और चेयरमैन मैडम से हमली रिक्वेस्ट है कि आप लोग फ्लैट पे विजिट करके काम करिए साहब। मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूँ, मेरे साथी काउंसलर्स का, वार्ड काउंसलर हमारे अनिल साहब का, हमारे बीजेपी काउंसलर 2 भाइयों का, वसीम साहब का, समीर साहब का, ये हमारे इंदिरा नगर के काउंसलर से बहुत फिक्रमंद है, हमारे वसीम साहब, समीर साहब, अनिल साहब, हमारी सपोर्ट के लिए हमारे भाई आए हैं यहाँ से, उनका भी मैं शुक्रिया अदा करते हैं। मेरी बात को ख़त्म करता हूँ। अस्सलाम वालेकुम।
తర్వాత తిన్నారు అందరి ముందు పిలిచి నేను కౌన్సిలర్గా చెప్తున్నాను అందరి ముందు అని చెప్పిస్తే ఎవడు అడ్డం రాడు కౌన్సిలర్ చెప్పాలి ఆయనకి చెప్పాలి కౌన్సిలర్ చెప్పదు మేము सामने डरे काम करेंगे सामने डरे काम तुम कौन है भाई సంపద అన్ననే చెప్తున్నాను చేస్తున్నారంటే మీరు కూడా వాళ్ళ మాట్లాడుతున్నారు అది కాదు ఏమంటావు ఇప్పుడు మీరు మాట్లాడుకుంటారు जब समझ जाना नहीं कट करे प्रकाश अरे प्रकाश बराबर ఆపుతాం ఎవరో మీద సంబంధం లేదు
సర్వే రిపోర్ట్ ఉన్నది మా దగ్గర. నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చిర్రా? నీకు ఏమైంది? ఎందుకు మా దాంట్లోకి నుంచి కాదు 20 ఏళ్ళ తర్వాత కట్టుకుంటాం. నువ్వెవరు అడగదు. అరే వీళ్ళు ప్రాబ్లం కావద్దు. అందరి ముందు ఇక్కడ కాదు. అన్ని సార్లు కాపరేట్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఎన్నో సార్లు కోఆపరేషన్ అవసరం లేదు సార్. మా ఊరిలో మేము కట్టుకొని కోఆపరేషన్ అంటే మరి ఉంటే కంప్లైంట్ పెట్టుకోమని. మున్సిపల్ లో వచ్చేసండి
ఎవరెవరు అడుగుతారు కౌన్సిలర్కి ఏం సంబంధం? సర్వే అవుతుందన్నా రోడ్లో నీళ్లు చూసుకో కౌన్సిలర్ అయితే అందరం ఒకటే కానీ బాధ శ్రీహరి శ్రీహరి తెలుసా? శ్రీహరి తెలుసా? చేసినప్పుడు మీరు భూమి అప్పుడే కదా కోట్ల పోయింది. మేము కూడా కొన్నాం. పక్క ల్యాండ్ వల్ల ఎవరు చేపిస్తున్నారు ఎవరు కట్టిర్రు? మీరే ఎందుకు కడదాం?
సార్ సర్వే మెథడిస్ట్ చర్చ్ నుంచే కదా ఇప్పుడు కట్టింది. ఇప్పుడు మెథడిస్ట్ చర్చ్ నుంచే సర్వే చేయమని చెప్పిండు. ఎప్పుడైనా పిటిషన్ వచ్చిందా మీకు మెథడిస్ట్ చర్చ్ నుంచి? ఓకే సార్ పేరు ఎవరు ఏం కథ పేరు ఎవరు సార్ దాంట్లో? వాళ్ళ పని మనం చేసుకుంటే అయిపోతుంది. అవన్నీ ఎందుకు మనిషికి ఒక మాట మాట్లాడితే కదా ఆయన దగ్గర మొత్తం వివరం తీసుకుందాం. జర అడుగు చెప్తున్నాడు కదా ఆయన గిట్ట. అతన్ని పడతామన్నా మా పని మీరు అందుబాటులో ఉన్నారా?